హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ మోర్ మినీ వ్లాగ్. బెంగళూరుకి వచ్చాక ఒక మంచి వీకెండ్ ప్లాన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. మనం వెళ్ళేది లులు మాల్కి, బీటీఎం టు మెజెస్టిక్ 25A. మెజెస్టిక్ వచ్చాక డిస్ప్లేలో కనిపించిన ఏ బస్ ఎక్కేసినా కూడా మనం లులు మాల్ స్టాప్కి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. మేము వీకెండ్స్లో వెళ్ళాం కాబట్టి ట్రాఫిక్ లేదు, సో 1 hour జర్నీ సరిపోయింది. ఒక్కటి చెప్తున్నాను ఇప్పుడే, పిల్లలైనా సరే పెద్దలైనా సరే ఫ్రెండ్స్ అయినా సరే అందరూ బాగా ఎంజాయ్ చేసేది అంటే ఈ మాలే. వచ్చేటప్పుడు చాలా మూమెంట్స్తో వస్తాం, వెళ్ళేటప్పుడు మాత్రం చాలా మెమరీస్తో అయితే వస్తాం, అదైతే పక్కా. ఎంట్రన్స్లోనే చాలా బాగుంది ఆ గ్రీనరీ కానీ వ్యూ కానీ. వన్స్ మనం మాల్ అడుగు పెట్టాక ఎన్ని ఫ్లోర్స్ ఉందో మనకు తెలియదు, కానీ ప్రతి ఒక్క ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయని మాత్రం అయితే జల్లెడ పట్టేస్తాం. సో మేము కూడా అలాగే ఎస్కలేటర్ కనపడంగానే అలా వెళ్ళిపోయి అలా వీడియో తీసేసి ఒక స్నాప్ ఒక ఇన్స్టా స్టోరీ కోసం అలా సేవ్ చేసుకుంటాం అన్నమాట. మాల్ అనేది ఒక చిన్న ప్లేస్ అయినా కూడా చాలా థింగ్స్ అవైలబుల్లో ఉంటాయి. లైక్ క్లాతింగ్ నుంచి కానీ సినిమా థియేటర్ నుంచి కానీ, లైక్ మాల్ ఈజ్ వన్ ప్లేస్ ఫర్ అవర్ రిలాక్సేషన్ అంటారు కదా, అందరం రిలాక్స్ అవ్వచ్చు అనమాట. నిజంగానే నాకు తెలిసినంత వరకు అయితే మేబీ నాకు బెంగళూరుకి వచ్చిన తర్వాత బాగా కనెక్ట్ అయిన మాల్ అంటే ఈ మాలే. ఇంటీరియర్తో సహా మెయింటెనెన్స్తో సహా చాలా బాగా మెయింటైన్ చేశారు, చాలా బాగా చేశారు అన్నమాట. కొంచెం షాపింగ్ ఉండి మేము ఇలా అన్ని షాప్స్ తిరిగాం, కాకపోతే మాకు కొన్నే నచ్చాయి. అదేంటో అంటారు కదా, అమ్మాయిలకి అన్నీ నచ్చవు కొన్నే నచ్చుతాయి అనేసి. సో అట్లా మేము ఫన్ వరల్డ్ కానీ వెళ్ళామన్నమాట. ఇది గేమ్ స్పాట్, మొత్తం గేమ్ జోన్, అన్ని గేమ్సే ఉంటాయి. లైక్ రంగుల రాట్నం కానీ, చిన్నప్పుడు మనం ఆడుకునే గేమ్స్ కానీ, డిస్క్ గేమ్స్ కానీ, బాస్కెట్బాల్ చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ కానీ అన్నీ ఉంటాయి. దీనికి లైక్ మనం ఒక కార్డ్ తీసుకోవాలన్నమాట. నాకు తెలిసిన ఒకసారి నార్మల్ ప్రైస్లో సేమ్ లైక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కార్డ్కి అమౌంట్ వేసి నాకు తెలిసిన 2000 బికాజ్ లైక్ ఎందుకంటే మీకు అన్ని పాయింట్స్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పే చేసిన తర్వాత ఒక కార్డ్ ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ కార్డ్ తీసుకున్నాక ఏ గేమ్స్ ఏమున్నాయో ఫస్ట్ తెలుసుకోవాలి కదా. సో అలా ఒక రౌండ్ వేసేసాం అనమాట మొత్తం ఫన్ వరల్డ్ మొత్తం. ఏ గేమ్స్ ఏమున్నాయో తెలిస్తే మనం ఎన్ని ఆడగలము ఎన్ని ఆడలేమో చెప్పచ్చు. ఇప్పుడు మనం ఎంత కార్డ్ కొన్నా ఆడ చిన్న చిన్న కార్డ్స్ ఎక్కలేం, బికాస్ మమ్మల్ని అలో కూడా చెయ్యరు. సో అలా కొన్ని చూసేసాం. ఈ గేమ్ అయితే అందరికీ గుర్తుంటుంది, డాషింగ్ కార్స్. వాళ్ళు ఆడినంత సేపు గుద్దుకోవడమే తప్ప ఇంకా ఏమీ ఉండదు. నిజంగానే పెద్దలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి కొన్ని గేమ్స్, లైటింగ్ గేమ్స్ కానీ. చిన్నపిల్లలతో వస్తే మాత్రం వ్యాలెట్ ఖాళీ అయిపోతుంది, ఇదైతే పక్క ముందే చెప్తున్నా. నాకైతే మాల్ మొత్తంలో బాగా నచ్చింది రంగుల రాట్నం. ఎంతమందికి గుర్తుందో తెలీదు, చిన్నప్పుడు ఎన్నిసార్లు ఎక్కామో తెలీదు, బాగా ఎదురు చూసేది జాతర కోసం. ఇదేంటో కానీ కొంచెం కొత్తగా ఉంది. ఎక్కినప్పుడు కొంచెం భయపడ్డా, ఎక్కాక బాగానే ఉన్నా ఒక 2 రౌండ్లకి. థర్డ్ రౌండ్కి అలవాటు అయిపోయింది అంటారు, అలవాటు అయిపోయింది నిజంగానే. ఇది కొంచెం కొత్తగా ఉంది, చిన్నపిల్లలు బాగా ఆడారు. మేము ఈ మాల్కి ఎందుకు వచ్చాము అంటే జీరో గ్రావిటీ ఎక్స్పీరియన్స్ చేయడానికి. బెంగళూరులో ఫస్ట్ వచ్చిందంట ఈ మాల్లో, సో ట్రై చేద్దాము అనేసి వచ్చాము. సేమ్ లైక్ 150 పే చేశారు పర్ పర్సన్. మనం కార్డ్ తీసుకున్నాం కాబట్టి మేము 3 బ్యాచ్ వెళ్ళాము. సో అలా అది ఎక్స్పీరియన్స్ చేద్దామని వచ్చాము కాబట్టి జస్ట్ వాళ్ళకి ఇన్ని పర్సన్స్ అని చెప్తే వాళ్ళు కార్డ్ని స్వైప్ చేస్తారు. సో మేము అలా వెళ్ళాము. స్టార్ట్ అవుతున్నాం. ప్రికాషన్స్ వాళ్ళవి ఉంటాయి కాబట్టి మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్తో అయితే వెళ్ళండి, బికాజ్ లైక్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. మన వాళ్ళు ఉంటే అడిచినా కూడా ఏం కాదు, ఒకవేళ మనకు తెలియని వాళ్ళు ఉంటే అడిచినా ఎంట్రా వీళ్ళని మళ్ళీ అడుస్తారు, అది వేరే ఇష్టం. 3, 2, 1 గో. గురుగారు ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. స్టార్ట్ అయిన తర్వాత బాగా నచ్చింది. ఆ
అరుపులే తప్ప ఏం లేదు. అంటే హ్యాండ్స్ కూడా మూవ్ అవ్వలేదు తెలుసా, ఆ గ్రావిటీని మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టుంది. కొంచెంసేపు తల జుమ్మని పట్టుకుని ఉంటే ఈ రంగుల రాట్నం ముందర కూర్చున్నా. నాకు ఇక్కడ బాగా నచ్చిన మూమెంట్ వాళ్ళ నాన్న పాప సేమ్ లైక్ మనం కూడా చిన్నప్పుడు ఇలానే ఆడుకునే వాళ్ళం కదా. ఎంతమంది ఇది ఎక్కారో కామెంట్ చేయండి. జాతర కోసం ఎన్నెన్ని సార్లు వెయిట్ చేశారో కామెంట్ చేయండి. ఆ తర్వాత ఇది నేను మా ఫ్రెండ్ ట్రై చేశామని చెప్పాను కదా, సో నేను మా ఫ్రెండ్ మళ్ళీ ట్రై చేసాం. చున్నీకి ఏదో పెద్ద పైకి తీసుకొని వెళ్ళిపోయినట్టు అనిపించింది, కానీ నిజంగా చాలా బాగుంది. కొన్ని గేమ్స్కి టెర్రస్లో కూడా అరేంజ్ చేశారు, లైక్ ట్రాంపోలైన్, బౌలింగ్, 8 బాల్ పూల్ అండ్ సేమ్ లైక్ స్క్వేర్స్ ఉంటాయి కదా, అవి గుర్తూ ఉంటారు, అవి కూడా. ఒకసారి బౌలింగ్, ట్రాంపోలైన్ చూద్దామని చెప్పేసి వెళ్ళాం. నాకు రావు, బట్ ఏదో జస్ట్ ఫ్రెండ్స్ కోసం వెళ్ళాను అనమాట, ఏముంటుంది అని చెప్పేసి చూడడానికి. అలా మేము పైకి వెళ్ళేసాం. ఎందుకంటే మేబీ ఇవి కాషన్స్ కదా, లైక్ పెద్ద పెద్ద గేమ్స్ మళ్ళీ కింద స్పేస్ అరేంజ్ చేయలేదు కాబట్టి, సో మేబీ మళ్ళీ పైన జస్ట్ చిన్నగా ఈ గేమ్స్ వరకు మాత్రమే అరేంజ్ చేశారనమాట. దీనికి మళ్ళీ సపరేట్ కాస్ట్ ఉంది, కార్డ్ పరంగా కాదు, కింద ఒకటే కార్డ్ పరంగా. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు బాగా నచ్చింది అయితే ఇన్ని గేమ్స్, ఇంతమంది మనుషులు పైనుంచి చూడొచ్చు. చెప్పాను కదా, ఇది కూడా బాగుంది జంపింగ్, కానీ మనం అంతసేపు ఎగరలేదు కాబట్టి ఎగరలేదు. ఇంకా బౌలింగ్ నాకు రాదు, సో ఏం చేయలేదు, అలా కూర్చొని ఉండిపోయా ఆలోచిస్తూ వీడియోస్ తీసుకుంటూ. పైనుంచి ఇవన్నీ అబ్జర్వ్ చేసామన్నమాట, వాళ్ళ అరుపులు, వీళ్ళ అరుపులు అన్నీ అబ్జర్వ్ చేస్తాను. ఇంకా ఆకలి వేస్తూ ఉంటే టైం చాలా దాటిపోయింది, ఫుడ్ అది గేమ్స్ అన్నీ వచ్చేసి 3:30 అలా అయింది. సో ఫుడ్ తినడానికని వచ్చేసాను అనమాట. ఇలా బర్గర్ కింగ్లో బర్గర్స్ ఆర్డర్ చేసాం. ఒకటి చెప్పనా, మన బ్యాచ్లో అందరూ ఉన్నారు, కాకపోతే ఒక్క పర్సన్ మాత్రం కొంచెం కొత్తగా ట్రై చేయాలని అనుకుంటారు. ఆ పర్సన్ వల్ల కొంచెం మంచి జరుగుతుంది, కొంచెం చెడు జరుగుతుంది. సేమ్ అలానే మా బ్యాచ్లో కూడా ఒక పర్సన్ ఉన్నారు. అందరం బర్గర్ కింగ్ అంటే ఒకరు మాత్రం టాకో బెల్ అని చెప్పారు. చూద్దాం ఏమైందో. ఆర్డర్ అయితే వచ్చేసింది అనమాట. కొంచెం స్వీట్ ఉండాలని లావా కేక్ కూడా చెప్పేశాను. బర్గర్స్ బాగానే ఉన్నాయి, కోకోకోలా కూడా చాలా బాగానే ఉంది, మెక్డొనాల్డ్స్ కూడా ఉంది, కానీ మన దగ్గర బడ్జెట్ లేదని చెప్పి సాగిపోయింది. ఫుడ్ బాగా వేసేసాం. టాకో బెల్స్ ఓకే, తినచ్చు, మీరు ఎప్పుడైనా తింటే కామెంట్ చేయండి. ఇక రిటర్న్ అవుదాము అన్నప్పుడు మాకు తెలిసింది ఏంటంటే యష్ వస్తున్నారని చెప్పేసి, ఏదో ప్రీలీజ్ ఈవెంట్ 6:30కి. చాలా టైం అయిపోయింది, బట్ ఆయన వస్తున్నారని చెప్పి కొంచెం వెయిట్ చేద్దాము అంటే రష్ చాలామంది ఉన్నారు, పోలీసులు, సెక్యూరిటీ, వాళ్ళు వీళ్ళు చాలామంది ఉన్నారు, అందులో వాన పడేలాగా ఉంది అని చెప్పేసి మేము స్టార్ట్ అయిపోయాం. ఇట్స్ టైమ్ టు లీవ్ లులు మాల్. బాయ్ బాయ్ లులు మాల్. మీరైతే ఖచ్చితంగా వెళ్ళండి, బికాస్ లైక్ ఫ్రెండ్స్తో వెళ్తున్నారు అన్న, పేరెంట్స్తో వెళ్తున్నారన్న, చిల్డ్రన్స్తో వెళ్తున్నారన్న చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇంకొక విషయం, ఇన్ని డేస్ వీడియో రాలేదు అంటే కొన్ని వర్క్స్ వల్ల డిలే వస్తూ ఉంది. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, ఒక మంచి కాన్సెప్ట్తో నేను మీ ముందుకు వస్తున్నా. లైక్ ఇలాంటి ఎపిసోడ్ మీరు ఎవ్వరూ చూసిండరు, అలాంటి సిరీస్తో ముందుకు వస్తున్నా అన్నమాట. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. Bye guys, thank you so much.